చాలా కామన్‌గా చెప్పే కంప్లెయింట్ ఏంటంటే, ఓసీపీ పిల్స్ యూజ్ చేయగానే వెయిట్ గెయిన్ అవుతున్నాము. ఇది ఎంతవరకు నిజమంటారు? ఇప్పుడు వాడే పిల్స్ అన్నీ లేటెస్ట్ జనరేషన్ పిల్స్ అండి. దానిలో ఈస్ట్రోజన్ శాతం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో, దీని ద్వారా అంటే ఇప్పుడు వాడుతున్న ఈ డ్రోస్పెరినోన్ ఇట్లాంటి డ్రగ్స్ అండి దీని ద్వారా అసలు వెయిట్ గెయిన్ అనేది ఉండదు. వాళ్ళు ఉన్నా కానీ 1-2 కేజీస్ వెయిట్ గెయిన్ విచ్ ఈస్ వెరీ మినిమల్. సో, మరి పిల్స్ యూజ్ చేస్తున్నప్పుడు బ్లీడింగ్ అవ్వదు అంటారు. అది ఎంతవరకు నిజం? ఈ పీసీఓడీలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయ్యి, తర్వాత ఎప్పుడో సడన్‌గా బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి, అంటే బాగా ఎక్కువ బ్లీడింగ్ అవటం అనేది జరుగుతుంటుంది. అదే పిల్స్ కనుక వాడినట్లయితే రెగ్యులరైజ్డ్‌గా బ్లీడింగ్ అయ్యి, తర్వాత బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. బ్లీడింగ్ అవ్వకపోవటం అనేది కాదు, బ్లీడింగ్‌ని తగ్గిస్తది. అంతే మినిమల్‌గా అవుతది కానీ అస్సలు అవ్వకపోవటం అనేది జరగదు. మినిమల్ అంటే ఒక 3 డేస్ కానీ, 4 డేస్ కానీ మినిమల్‌గా మహిళల్లో బ్లీడింగ్ అనేది నార్మల్‌గా అవుతూనే ఉంటుంది ఓసీ పిల్స్ వాడిన. మ్యామ్, సో మరి పీసీఓడీ ఆర్ పీఎంఓఎస్ ఉన్న వాళ్ళకి ఆర్ ఓసీ పిల్స్ యూజ్ చేస్తున్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవుతుందా? ఎప్పుడైతే ఈ మహిళలు ఓసీ పిల్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందామని ఓసీ పిల్స్ ఆపేస్తారో, ఇమీడియట్‌గా అంటే వితిన్ 3 మంత్స్‌లో వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. లేదా అసలు పీసీఓడీ ప్రాబ్లమ్ ఉండి ఎగ్ రిలీజ్ అవ్వకపోయినట్లయితే, కొంత ఓవులేషన్ ఇండ్యూసింగ్ చేసినట్లయితే బ్రహ్మాండంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఏ కాలంలో అయితే వీళ్ళు పిల్స్ యూజ్ చేస్తారో ఆ మంత్లో ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఎగ్స్ అన్నీ కూడా అంటే ప్రిజర్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మహిళల్లో ప్రతి నెల ఎగ్ అనేది ఎగ్జాస్ట్ అవుతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటాయి నెలలు గడిచే కొద్దీ. ఈ ఓసీ పిల్స్ వాడటం ద్వారా ఎగ్స్ అనేది కొంత ప్రిజర్వ్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. సో మరి ఈ ఓసీ పిల్స్ యూజ్ చేయడం వల్ల పెయిన్ఫుల్ పీరియడ్స్ అనేవి ఉంటుందా? ఓసీ పిల్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో అంటే అప్పుడు ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు కాబట్టి ఆ పీరియడ్స్ అనేది దానిలో అసలు పెయిన్ అనేది చాలా మినిమల్గా ఉంటుంది. పెయిన్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది, బ్లీడింగ్ తగ్గుతుంది, సైకిల్స్ అన్నీ రెగ్యులర్ అవుతుంది, చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. సో మరి అన్నిటికన్నా పెద్ద డౌట్ ఏంటంటే, అసలు ఈ ఓసీపీ పిల్స్ అనేవి హార్మ్ఫుల్లా? ఇవి ఎంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ కాజ్ చేస్తాయి? ఓసీ పిల్స్ అనేది ప్రతి మహిళలో యూజ్ చేయొచ్చండి. ఎవరికైతే అంటే రక్తనాళాల్లో బ్లడ్ అనేది క్లాట్ అయ్యే టెండెన్సీ ఉందో, వాళ్ళకి హిస్టరీ ఉందో, వీళ్ళు మాత్రం ఈ పిల్స్ని యూజ్ చేయకూడదు. తర్వాత ఎవరికైతే సివియర్ మైగ్రేన్ హెడేక్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళు ఎక్స్టర్నల్గా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనేది సప్లిమెంట్ చేయటం వల్ల ఈ హెడేక్ ఫ్రీక్వెన్సీ అండ్ ఎపిసోడ్స్ ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే మార్బిడ్ ఒబేసిటీ అంటే BMI 40 అలా ఉన్నారో కూడా పిల్స్ వాడకూడదు. కానీ వాళ్ళకు కూడా వెరీ లో డోస్ పిల్స్ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైతే అధిక బరువు ఉన్నారో వీళ్ళు కూడా వాడకూడదు. సో ఈ ఇండికేషన్స్ తప్ప మిగతా వాళ్ళందరూ సేఫ్గా యూజ్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు వచ్చే లేటెస్ట్ జనరేషన్ ఈ డ్రోస్పెరినోన్ ఇట్లాంటి పిల్స్ ద్వారా ఈ ట్రైగ్లిసరైడ్స్ కానీ, డయాబెటీస్ పెరగటం కానీ ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండకుండా చాలా సేఫ్గా యూజ్ చేయొచ్చు మీరు. సో మరి ఓసీపీ పిల్స్ వల్ల కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవుతుందని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? అది కూడా ఇప్పుడు వాడుతున్న ఈ లేటెస్ట్ జనరేషన్ పిల్స్ వల్ల ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. కొలెస్ట్రాల్ కూడా ఇంక్రీజ్ అవ్వదు. తర్వాత కొన్ని లేటెస్ట్ పిల్స్ వల్ల స్పెసిఫిక్గా వాడటం వల్ల ఈ పింపుల్స్ ప్రాబ్లమ్స్, ఈ టీనేజ్లో వచ్చే ప్రాబ్లమ్స్, యంగ్ గర్ల్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇలాంటివి కూడా అరికట్టడానికి, తర్వాత కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ సరిత, ఆరాధ్య ఫర్టిలిటీ.